జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మన మోడీ ప్రభుత్వం ప్రపంచానికే షాక్ ఇస్తూ అమెరికా తాత లాంటి బాంబును తయారు చేస్తుంది ఇది న్యూస్ అంటే ఎట్టుంటదా సూపర్ గా ఉంటది ఓకేనా సరే ఇక న్యూస్ విషయానికి వస్తే మన శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ దగ్గర 170 వరకు అణుబాంబులు అయితే ఉన్నాయని చెప్పుకుంటా ఉంటారు నిజానికి ఇవి అణుబాంబులు అయితే కాదు డర్టీ బాంబులు అన్నమాట అవి డర్టీ బాంబులైనా సరే ఆ డర్టీ బాంబుల్లో అంతో ఇంతో యురేనియం అయితే ఉపయోగించుంటారు కాబట్టి అవి ఖచ్చితంగా ప్రమాదకరమైనటువంటి బాంబులే పైగా ఈ పాకిస్తాన్ ఏం చేసింది ఈ అణుబాంబులను కొండల కింద దాచిపెట్టింది పోయి ఏదా కొండల కింద సొరంగాల మరి లోడి ఆడ దాచిపెట్టింది మొత్తంగా పాకిస్తాన్ 9 కేంద్రాలలో ఈ అణ్వాయుధాలను అయితే దాచిపెట్టింది అవి వచ్చేసి చెగాయ్ హిల్స్ వజీర్ఖాన్ కోసా గోల్రా షరీఫ్ ఇషా కేలు కహుతాలో ఉన్నటువంటి కార్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ అదే విధంగా రూరల్ కరాచీ చాస్మాన్ న్యూక్లియర్ ప్లాంట్ కోషాబు రావల్పిండి ఈ 9 ప్రాంతాలలో ఈ పాకిస్తాన్ అణ్వాయుధాలను అయితే దాచిపెట్టింది అయితే ఈ 9 ప్రాంతాల్లోని పర్వతాల కింద పాకిస్తాన్ ఈ అణ్వాయుధాలను దాచిపెట్టి ఉంచింది కదా అయితే పాకిస్తాన్ ఈ అణ్వాయుధాలను తయారు చేసింది మన భారతదేశం కోసమే అన్న విషయం బహిరంగ రహస్యమే ఎందుకంటే ప్రపంచంలో పాకిస్తాన్ ఉన్నటువంటి ఏకైక శత్రు దేశం మనమే దాంట్లో డౌట్ ఏం లే మీకు ఏమైనా డౌట్ ఉన్నదా అంటే భారత్ను నాశనం చేయడానికే ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ ఈ అణుబాంబులను అయితే తయారు చేసి ఉంచింది అనమాట మరి రేపు ఎప్పుడైనా ఏదైనా పూర్తి స్థాయి యుద్ధం సంభవించినప్పుడు పాకిస్తాన్ ఖచ్చితంగా ఈ అణుబాంబులను బయటికి తీసి మన మీదకి అయితే ప్రయోగించాలి దాంట్లో అయితే డౌటే లే ఏమే కానీ ఈ అణుబాంబులను ధ్వంసం చేయాలి అంటే వాటిని కొండల కింద దాచిపెట్టినారు కదా కానీ మన దగ్గర ఈ పర్వతాలను బద్దలు కొట్టుకుని వెళ్ళి పర్వతాల లోపల ఉన్నటువంటి బంకర్లను ధ్వంసం చేసేటటువంటి ఈ బంకర్ బస్టర్ బాంబులు మన దగ్గర లేవు పైగా వాటిని ప్రయోగించేటటువంటి B2 బాంబర్ల వంటి బాంబర్లు కూడా మన దగ్గర లేవు మరి ఇప్పుడు ఏం చేయాలా ఎట్ట వాటిని సంపాదించాలా సరే దీని గురించి కూడా నేను క్లారిటీగా చెప్తా అయితే చైనా గురించి కూడా కాస్త మనం మాట్లాడుకోవాలా చైనా దగ్గర దాదాపుగా 500 అణుబాంబులు అయితే ఉన్నాయి ఎన్ని 500 ఈ అణుబాంబులను చైనా మన హిమాలయ పర్వతాలకు దగ్గరలోని పర్వతాల కింద ఉంచినట్టు మనకు సమాచారం అయితే అందుతుంది ఇక్కడ విషయం ఏంటంటే ఈ చైనా ఏం చేసింది తెలిసిన తమ వద్ద ఉన్నటువంటి అణుబాంబులు మొత్తాన్ని కూడా తూర్పు వైపున కాకుండా పశ్చిమ వైపున ఏది అంటే మన దేశానికి దగ్గరలోనే అన్ని కూడా దాచిపెట్టింది చూడండి అంటే వాళ్ళ టార్గెట్ ఏందో పాకిస్తాన్ టార్గెట్ ఏందో చైనా టార్గెట్ ఏందో మీరు ఒకసారి ఆలోచించండి మరి వీటన్నింటిని కూడా ధ్వంసం చేయాలంటే ఏం చేయాలా అందుకే ఇప్పుడు భారత ప్రభుత్వం ఒక అద్భుతమైన ఆలోచనతో ముందుకొచ్చింది అమెరికా దగ్గర ఉన్నటువంటి గాడ్ ఫాదర్ బంకర్ బస్టర్ బాంబుకు తాత లాంటి ఈ బంకర్ బస్టర్ బాంబును తయారు చేయాలని చెప్పేసి మన మోడీ ప్రభుత్వం ఒక అద్భుతమైన నిర్ణయానికి అయితే వచ్చింది ఇక ఈ బంకర్ బస్టర్ బాంబుల తయారీ ప్రాజెక్టును DRDOకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అప్పగించింది అంతేకాకుండా DRDOకు 2 సంవత్సరాల టైం బాంబును కూడా పెట్టిందనమాట అంటే ఈ లోపల ఖచ్చితంగా ఆ ఆయుధం అయితే మనకు రావాలా అన్నట్టు అంటే 2 సంవత్సరాల్లో ఈ బంకర్ బస్టర్ బాంబును తయారు చేయాలని చెప్పేసి కాల పరిమితిని కూడా విధించారు అర్థమవుతుందా ఎట్లా చూడ స్పీడ్ చూడండి ఆ స్పీడ్ ఒకసారి గమనించండి ఇక ఈ బంకర్ బస్టర్ బాంబులను ప్రయోగించడానికి ఈ B2 బాంబర్లు మన దగ్గర లేవు ఏది అమెరికా దగ్గర ఉంటాయి కదా అటాటి ఇప్పుడు ఆ బాంబర్లను తయారు చేసే టెక్నాలజీ హార్డ్వేర్ కూడా మన దగ్గర లేవు అందుకే మన భారత ప్రభుత్వం ఈ బంకర్ బస్టర్ బాంబులను ప్రయోగించడానికి అగ్ని 5 మిసైల్స్ అయితే ఉపయోగించాలని చెప్పేసి నిర్ణయించుకుని ఈ అగ్ని 5 మిసైల్స్ పరిధి వచ్చేసి ఏకంగా 5000 కిలోమీటర్లు అయితే మనం ఇప్పుడు తయారు చేస్తున్నటువంటి బంకర్ బస్టర్ బాంబుల బరువు వచ్చేసి 7500 కిలోలు ఉంటుందన్నమాట అంటే 7.5 టన్ను దీంతో మన అగ్ని 5 ద్వారా ఈ 7500 కిలోల బంకర్ బస్టర్ బాంబులను ప్రయోగించున్నారు అయితే ఈ బంకర్ బస్టర్ బాంబుల బరువు ఎక్కువగా ఉండడంతో మన అగ్ని 5 మిసైల్స్ 2500 కిలోమీటర్ల దూరంలోని టార్గెట్లను ఈజీగా ధ్వంసం చేయగలుగుతాయి అర్థమవుతుందా ఎందుకంటే ఇటు బరువు ఎక్కువ కదా ఇకపోతే పాకిస్తాన్లో ఉన్నటువంటి అన్ని న్యూక్లియర్ కేంద్రాలు కూడా మన అగ్ని 5 మిసైల్ పరిధిలోకి వస్తాయి ఇకపోతే మనం ఇందాక చెప్పుకున్నట్టు చైనాలోని ఈ అణుబాంబుల కేంద్రాలన్నీ కూడా చైనాకు పశ్చిమ వైపున ఉండడంతో ఇవి మన అగ్ని 5 రేంజ్లోకే వస్తాయన్నమాట ఎందుకంటే మన దేశానికి దగ్గరలోనే కదా వాళ్ళు దాచిపెట్టినారా అంటే వాళ్ళ కర్మ ఆ విధంగా మూసుకొచ్చిందన్నమాట అంటే వాళ్ళిద్దరు ఓళ్ళే కొట్టేసుకోవడానికి రెడీ అయిపోయినారు ఇకపోతే మన బంకర్ బస్టర్ బాంబు పర్వతాల అడుగున ఉన్నటువంటి స్థావరాలను కూడా తేలిగ్గా నాశనం చేయగలుగుతుంది 100 అడుగుల లోతున ఉన్నటువంటి భూగర్భ స్థావరాలను కూడా ధ్వంసం చేయగలిగేటట్టు వీటిల్ని డిజైన్ చేస్తారు
శత్రు దేశాల్లోని ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్, అదేవిధంగా మిసైల్ ప్రయోగ కేంద్రాలు, ఇతర కీలక మిలిటరీ స్థావరాలను ధ్వంసం చేసే విధంగా ఈ ఆయుధాలను అయితే ఇప్పుడు రూపకల్పన చేస్తా ఉండడం విశేషం. అది చూస్తా ఉండండి. మనము మోడీ గారికి కావచ్చు, మన దేశాన్ని, ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలు అయినటువంటి హిందువులను కాపాడేదానికి ఏ ప్రభుత్వం అయితే కమిట్మెంట్తో ఉంటుందో ఆ ప్రభుత్వానికి మనం సపోర్ట్ చేస్తే, ఏది ఇప్పుడు మన మోడీ గారికి సపోర్ట్ చేసినట్టు భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసినట్టు ఇదే గనక కొనసాగితే రాబోయే 20 సంవత్సరాల్లో ఖచ్చితంగా భారతదేశం విశ్వగురు స్థానంలో నిలబడుతుంది. దాంట్లో మాత్రం అనుమానమే లేదు. నాకి దొబ్బినారు దశాబ్దాల పాటు, లేకపోతే చైనా అయింది తొక్క. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళ స్వాతంత్రం వచ్చింది. అదే గనక అప్పట్లో ఎవరా ఈ ఉన్నాడు కదా ఆయన టోపీ ఒక ఆయన పెట్టుకొని గులాబీ పూలు పెట్టుకుంటాడు, మనల్ని నీరుపుష్పాలు చేసేదానికి. ఆయన కాకుండా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కనుక అప్పుడు కన్నా ప్రధానమంత్రి ఏంటంటే ఈ ఇప్పుడు లెక్క వేరేగా ఉన్నాడు. మన ప్రపంచంలో ఈ పాటికే నెంబర్ 1 స్థానంలోను. ఆల్రెడీ మొగలాయిలు దొబ్బకపోయింది అంతా, బ్రిటిషర్లు దొబ్బకపోయింది అంతా. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ డెకాయిట్ పార్టీలన్నీ కూడా మన దేశాన్ని లూటీ చేసి దొబ్బేసింది ఎంత ఈ సంపద అంతా కూడా. ప్రపంచంలో ఏ దేశం నిలబడుతుంది మన భారతదేశం ముందర? ఏ దేశం నిలవగలుగుతుంది? అయినప్పటికీ ఇప్పుడు కూడా మనం ఈ మాత్రం స్ట్రాంగ్గా ఉన్నామంటే అది ఈ భూమి యొక్క గొప్పదనం, అది మన దేశం యొక్క గొప్పదనం. దాన్ని మనం నిలబెట్టుకోవాలా, కాపాడుకోవాలా. మన పెద్దోళ్ళు, మన పూర్వీకులు ఏ విధంగా మనకు స్వేచ్ఛను, స్వతంత్రాన్ని మనకు అందించారో మన భవిష్యత్ తరాలు కూడా అదే స్వేచ్ఛను, స్వతంత్రాన్ని మనం అందించాలా. అది కూడా గర్వంగా చెప్పుకునేటట్టు. అది ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.